ఈ ప్రపంచంలో ఏ మూలన్నా కూడా కళ్యాణ్ గారి గురించి రక్తదానం చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇచ్చే రక్తదానం కళ్యాణ్ గారు మీరు ప్రేమతో ఇస్తారు, కానీ ఆ రక్తం చాలా మంది లైఫ్ని కాపాడే పైన దేవుడు. బట్ ఈ రక్తం అనేది సమయానికి అంది చాలా మందికి ప్రాణాలు నిలుపుతాయి. సో నాకు తెలిసి ప్రతి ఒక్కరు ఎవరైతే రక్తదానం చేస్తున్నారో చాలా మంది లైఫ్ లో నిలబెట్టిన వాళ్ళు ఉంటారు. మీరందరూ కూడా మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలానే అంటే చాలా సంబరాలు అసలు ఎలా చేసుకోవాలంటే కలగన్న బర్త్డే చాలా ఇష్టంగా చేసుకోవాలి, కానీ నేను చాలా ప్లాన్ చేశాను అన్నమాట బాగా చేయాలని. బట్ ఈ మన విజయవాడ సైడ్ వరదలు రావడం వల్ల ఇవన్నీ ఉండడం వల్ల అక్కడ ఉన్న పరిస్థితులు చాలా చాలా దారుణంగా ఉన్నాయి. సో వాళ్ళు ఇబ్బందులు పడుతూ మన సెలబ్రేషన్ చేసుకోవడం అనేది కొంచెం ఇబ్బందికరం. అందుకే మనం సెలబ్రేషన్స్ కంటే వాళ్ళ గురించి ప్రేయర్ చేద్దాం, వాళ్ళందరూ బాగుండాలి, తొందరగా క్లియర్ అయ్యి వాళ్ళు మళ్ళీ వాళ్ళ ఇంట్లో హ్యాపీగా అందరితో మళ్ళీ సంతోషం వాళ్ళ ఫేస్ చిన్నగా ఉండాలని, సంతోషం రావాలని ఈ తెలంగాణ బర్త్డే సందర్భంగా. అండ్ అలానే అందరూ మనం దేవుడు అండ్ అందరికి మంచిగా మళ్ళీ అంటే ఇప్పుడు లైఫ్ లో ఇప్పుడు మనం ఇప్పుడు బాగున్నాం, బట్ ఒకసారి ఊహించుకోండి సొంత ఇల్లు ఉండి కూడా ఇంట్లో లేకుండా మిద్దిపోయి మీద నిలబడుకొని ఎటు పోవాలో తెలియదు, అన్నం లేదు, తెలియదు, కరెంట్ లేదు. సో అలాంటి పరిస్థితుల్లో ముందు వాళ్ళ గురించి మనం ఆలోచించి సో ఈ సెలబ్రేషన్స్ అనేది చేయడం. హ్యాపీ బర్త్డే కళ్యాణ్ అన్న. అండ్ అలానే వాళ్ళ గురించి కూడా ఆలోచించి ప్రేయర్ చేయడానికి నేను చెప్తున్నాను ఈ మీడియా ద్వారా సభాముఖంగా. థ్యాంక్ యూ సో మచ్. ఫంక్షన్ లాగే చేశారు మురి గారు. అండ్ మొత్తం జన సైనికులు వేరే మహిళలు ఉన్నారు. సో జన సైనికులు వేరే మహిళలు ఎక్కడున్నా కూడా అక్కడ ఒక పవర్ ఉంటుంది. సో ఆ పవర్ అనేది ప్రజలకి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది. వాళ్ళకి ఎనీ టైం నేను ఉన్నామని ముందు వస్తారు. సో అలానే హరి నాకు చాలా రోజులు తెలుసు. ఇంకో తెలియదు అంటే నేను ఈ గంగపట్నం అంటే నేను కొత్తూరులో ఉండేవాడిని ఒక 6 years కొత్తూరులో. గంగపట్నం తినాలంటే అక్కడి నుంచి సైకిల్ చేసుకొని సొంతంగా చిన్న సైకిల్ చేసుకొని వచ్చి గంగపట్నం తినాలంటే ఆ తిరునాళ్ళలో ఉండేవాళ్ళు. అక్కడ అంటే చాలా మస్తు చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం అక్కడ. అంటే గంగపట్నం తినాలంటే మాకు ఒక ఎప్పుడు వస్తుంది అన్నట్టుగా నాకు ఉండేది. సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు గంగపట్నం అని అంటే నాకు ప్రత్యేక అభిమానం, ప్రత్యేక ప్రేమ. ఎందుకంటే నా అనుభవాలు కానీ అనుభూతులు కానీ చాలా ఉన్నాయి. అక్కడ లోపలికి వెళ్ళి అయిపోయిన తర్వాత 3 గంటల వరకు ఉండేది. ఆ 3 గంటల గుళ్ళో పడుకునేవాను, అక్కడే ఆ గచ్చి మీద పడుకునేవాను. తర్వాత మార్నింగ్ లేచి డైరెక్ట్కి వెళ్ళి సముద్రంలో మునిగి ఇక దర్శనం మునిగి తర్వాత ఇంటికి వెళ్ళేవాడు. సో అంత అనుభవంగా ఉంది నాకు ఈ గంగపట్నం గురించి ఇక్కడ. సో థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. తెలంగాణ మీ బర్త్డే అంటే మీ బర్త్డే మీకు ఒక్కరికే కాదు, మీ బర్త్డే వచ్చిందంటే మా అందరికి బర్త్డే, మా అందరికి బర్త్డే. సో మా అందరి తరఫున వన్స్ అగైన్ అన్న మీకు జన్మదిన శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజు మీరు ఎన్నో జరుపుకోవాలి. ఈ సభాముఖులు జరుపుతున్నారు అన్న మీరు డిప్యూటీ సీఎం గానే కాకుండా నెక్స్ట్ ఇయర్ సీఎం గా ఉండాలి, నెక్స్ట్ ఇయర్ పిఎం గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.